మరొకసారి హోప్ ఛానల్లో దేవుని కార్యక్రమాలని చూడటానికి ఆసక్తి చూపిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి దేవుని పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గతించిన 12 కార్యక్రమంలో మనము దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి మనం నేర్చుకున్నాం. ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ఈరోజు మరొకసారి గతించిన పాఠాలన్నింటిలో మనం నేర్చుకున్న విషయాలను మరొకసారి కొద్దిగా మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. 10 ఆజ్ఞలు అనేవి దేవుడు ఆయన యొక్క ప్రేమకు గుర్తుగా, ఆయన గుణశీలతకు గుర్తుగా శాశ్వతంగా ఉండటానికి వాటిని ఇచ్చాడని మనము నేర్చుకున్నాము. బైబిల్ గ్రంథము అంతా కూడా 10 ఆజ్ఞల మీద వ్రాయబడిన వ్యాఖ్యానము. 10 ఆజ్ఞలు బైబిల్ అంతటిని కూడా వివరిస్తున్నాయని మనము నేర్చుకున్నాము. ఈ 10 ఆజ్ఞలను యేసు ప్రభు ఇంకా ఒక ముందుకు అడుగు వేసి ఆయన ఈ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞల్లో కుదించి ఆయన చెప్పటము జరిగింది. కనుక ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం మీద, ఈ ధర్మశాస్త్రము బైబిల్ అంతటి మీద వ్యాఖ్యానము అని మనము నేర్చుకున్నాము. ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో 2 ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఒకటి దేవుని ధర్మశాస్త్రము, రెండవది మోషే ధర్మశాస్త్రము. దేవుని ధర్మశాస్త్రము శాశ్వత కాలము ఉంటుంది. మోషే ధర్మశాస్త్రము దానికి పరిమితి ఉన్నది అని మనము నేర్చుకున్నాం. దీని గురించి నేర్చుకుంటూ దేవుని 10 ఆజ్ఞలకును మోషే ధర్మశాస్త్రమునకును ఉన్న వ్యత్యాసాన్ని మనం చూసాము. దేవుని ధర్మశాస్త్రము దేవుడు తన సొంత వ్రేలుతో రాశాడు. మోషే తన ధర్మశాస్త్రాన్ని తను రాశాడు. యేసు ప్రభు లేకపోతే దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఆయన ఒక రాతి పలకల మీద రాస్తే మోషే మాత్రము వాటిని ఒక పుస్తకంలో రాశాడు. తరువాత ఈ 10 ఆజ్ఞలను దేవుడు నిబంధన మందసంలో ఉంచమని చెప్పాడు, మందసంలో పెట్టమని చెప్పాడు. కానీ మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రము మందసము ప్రక్కన పెట్టమని దేవుడు చెప్పాడు. తరువాతగా మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే ఈ ధర్మశాస్త్రము అనేది సీనాయి పర్వతం దగ్గర ఇవ్వబడలేదని, ఈ ధర్మశాస్త్రము ఇంకా ముందే ఇవ్వబడిందని మనము నేర్చుకున్నాం. చాలామందికి ఒక అపోహ ఉన్నది. అదేమిటంటే ధర్మశాస్త్రము సీనాయి పర్వతం దగ్గర ఇవ్వబడ్డది, అది కేవలము యూదులకు మాత్రమే ఇవ్వబడ్డదని మనుషులు నమ్ముతున్నారు. కనుక ఆ విషయం కూడా మనం నేర్చుకున్నాము. ఈ ధర్మశాస్త్రాన్ని ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో మోషే ఈ మాటలో రాశాడు. ఏమనంటే అబ్రహాము ఈ 10 ఆజ్ఞలను గాయకొన్నాడనే వాక్యాన్ని మనం అక్కడ చూస్తాం. ఇంకా ముందుకెళ్ళి మనం చూస్తే ఏదైనా తోటలో ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు అది పాపము అని చెప్పడానికి ఆధారము ఏమిటి అని అంటే అక్కడ ధర్మశాస్త్రము ఉన్నది. మనము ఈ పాఠంలో మనం ఏం నేర్చుకున్నామంటే రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో మనం నేర్చుకున్న అంశం ఏమిటంటే ఎక్కడైతే ధర్మశాస్త్రం ఉందో అక్కడ పాపము ఆరోపించబడుతుందని మనం నేర్చుకున్నాం. కనుక ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వారు దేవునికి అవిధేయులుగా ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని వారు మీరారు. ఎందుకనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ విషయాలన్నింటినీ కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాము. తర్వాతగా మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడు. ఇవి ఒక మనిషి తన నడవడికకు సంబంధించిన ఇవి. మనిషి జీవించవలసిన జీవిత విధానాన్ని ఈ ధర్మశాస్త్రంలో ఈ 10 ఆజ్ఞలు దేవుడు పెట్టి అది మనుషులకు ఇచ్చాడు. చాలామంది మనుషులు ధర్మశాస్త్రము రక్షించదు కనుక మనుషుల్ని ఇది అవసరం లేదు అంటారు. కానీ మన పాఠాలను నేర్చుకున్నాము, ధర్మశాస్త్రము ఎప్పుడు కూడా మనుషులను రక్షించదు, అది చాలా వాస్తవము. కానీ రక్షించబడ్డ మనిషి ఈ రక్షణలో కొనసాగటానికి ఈ ధర్మశాస్త్రము ఉపయోగపడుతుంది. కనుక ఎవరైనా ధర్మశాస్త్రము అవసరం లేదని చెప్పడానికి ఒక కారణం చెప్తారు. అదేమిటంటే ధర్మశాస్త్రం మనుషులను రక్షించలేనప్పుడు అది మనకెందుకు, దేవుడు యేసు ప్రభు సిలువలో దాన్ని కొట్టివేశాడు అని మనుషులు అనుకుంటారు. కానీ నేను మీకు బోధించాను ఇంకో విషయం. సిలువలో కొట్టివేయబడ్డ ధర్మశాస్త్రము ఏమిటి అని అంటే మోషే ధర్మశాస్త్రము.
మోషే ధర్మశాస్త్రము దేనికి సూచనగా ఉంది? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనుషుల కొరకు చనిపోయి వాళ్ళకి రక్షణ దయచేస్తాడు, వాళ్ళకి పాప క్షమాపణ దయచేస్తాడు అనడానికి గుర్తుగా మోషే ధర్మశాస్త్రము అది సూచనగా ఉన్నది. కనుక యేసు ప్రభు ఆయన శిలువపై మరణించినప్పుడు ఆయన కొట్టివేసిన ధర్మశాస్త్రం ఏమిటనగా మోషే ధర్మశాస్త్రం అనే విషయాన్ని మనము నేర్చుకున్నాము. తర్వాత ఈ ధర్మశాస్త్రంకి గురించి మాట్లాడుతూ పౌలు రోమికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడు? ఈ ధర్మశాస్త్రము నీతి గలది అని చెప్పాడు. నీతి గలది అంటే ఇది మనుషులు నీతిమంతులుగా చేస్తుందని కాదు, కానీ మనుషులు నీతిమంతులైన వారిని అది నీతిమంతులుగా జీవించడానికి అది ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ధర్మశాస్త్రము ఏం చేస్తుందో మనం కూడా నేర్చుకున్నాం. అదేమిటంటే ధర్మశాస్త్రము మనుషులను దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉన్నది. దీనిని మనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో మనం దాన్ని చూస్తాము. అక్కడ అంటాడు, ఈ ధర్మశాస్త్రము బాల శిక్షకుడాయను అనే మాట చెప్పాడు. అనగా ఒక మనిషి ఆ తప్పిదం చేసినప్పుడు అది తప్పిదాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు ధర్మశాస్త్రం కనుక మనిషి తప్పిదాన్ని చూపించకపోతే ఏమవుద్దంటే, ఒక మనిషి క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు అది ప్రారంభ దశలో ఉన్నప్పుడు కనుక దానిని మనుషులు కనుగోగలిగితే వారు ధన్యులే. కానీ కనుగోలేకపోతే కనుక అది ముదిరిపోయిన తర్వాత కనుక దాన్ని వారు కనుగొంటే వారి యొక్క జీవితం అంతమైపోతుంది. మనిషి జీవితంలో కూడా పాపము ఉన్నప్పుడు అది నీకు పాపాన్ని ధర్మశాస్త్రం చూపించినప్పుడు నీవు దేవుని దగ్గరికి వెళ్తావు కనుక వెంటనే నీవు పరిశుద్ధుడు అవడానికి అది సహాయము చేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో మన క్యాన్సర్ ఉన్నప్పుడు అది మనకి పరామర్శ తెలియకపోతే అది ముదిరిపోయిన తర్వాత తెలిస్తే మనం ఏమవుతామనంటే మన జీవితము గతించిపోతుంది. కనుక మిత్రులారా, ధర్మశాస్త్రం గురించి మనం విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకేం నేర్చుకున్నామంటే ధర్మశాస్త్రాన్ని ఎవరు గైకొంటారు అనే విషయంలో కొన్ని మాటలు నేను మీకు చెప్పాను. ఏ మనిషి అయితే దేవుని చేత క్షమించబడి కృపను పొందుకొని తన ఆత్మను పొందుకొని ఆయన ఉంటాడో ఆ మనిషి ధర్మశాస్త్రమును ఆచరించగలుగుతాడు. ఏ మనిషి అయినా సరే తన సొంత శక్తి చేత ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తే అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆయన ఈదుతూ దాటడానికి ప్రయత్నము చేసినట్టు. ఏ మనిషి కూడా తన సొంత శక్తితో ధర్మశాస్త్రాన్ని గైకొనలేడు. ధర్మశాస్త్రాన్ని గైకొనాలంటే ఆ మనిషికి దేవుని యొక్క ఆత్మ అతని మీద ఉండాలి. ఈ ఆత్మ దేవుడు మనిషికి ఎప్పుడు ఇస్తాడనగా, దేవుడు ఆ ధర్మశాస్త్రమునకు మనుషులు విధేయులైనప్పుడు ఆ పరిశుద్ధాత్మని దయచేస్తాడు, ఆ కృపను దయచేస్తాడు. అప్పుడు ఆ మనిషి ధర్మశాస్త్రాన్ని గైకొంటాడు. రెండవదిగా ధర్మశాస్త్రాన్ని రక్షించబడిన వారు గైకొంటారు. అంతకుముందు చెప్పాను, ధర్మశాస్త్రము రక్షింపబడటానికి ఇవ్వబడలేదు. చాలామంది యూదులు అదేవిధంగా అనుకునేవారు, ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు, దీనిని గైకొనడం వల్ల రక్షణ కలుగుతుంది అని మనుషులు దానిని చాలా వినయంతోనూ భయభక్తులతోనూ వారు గైకొంటూ ఉండేవారు. అందుకనే వారికి పౌలు చెప్పాడు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 32వ వచనంలో, మీరు రక్షించబడటానికి మీరు ఈ ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరిస్తున్నారు, దీన్ని వెంబడిస్తున్నారు కనుక మీకు రక్షణ దీనిని వెంబడించడం వల్ల రాదు, కానీ మీకు యేసు ప్రభు వల్ల రక్షణ వస్తుందని చెప్పడానికి ఆయన ఏమన్నాడంటే, మీరు కృప ద్వారానే రక్షించబడుతున్నారు కానీ ధర్మశాస్త్రం ద్వారా కాదు. అందుకని మీరు ధర్మశాస్త్రం కింద లేరు, మీరు కృప కింద ఉన్నారని చెప్పాడు. మూడవదిగా ఎవరో ఈ ధర్మశాస్త్రాన్ని గైకొనగలుగుతారు అని అంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారు ఈ ధర్మశాస్త్రాన్ని గైకొనగలరు. దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుణ్ణి విశ్వసించకుండా ఏ మనిషి కూడా, దేవునిలో లేకుండా ఏ మనిషి కూడా ఈ ధర్మశాస్త్రాన్ని గైకొనలేడు. మనము బైబిల్ గ్రంథంలో చూస్తాము, చాలా సంఘటనలు ఉన్నాయన్నమాట. పౌలు తను ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు గుండా ఆయన వెళ్ళినప్పుడు ఆయనను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు, ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే వాడ బద్దలైపోయి చనిపోవడానికి ఆయన దగ్గరగా వెళ్ళాడు. ఎన్ని కష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడంటే, నీ కృప నాకు చాలును, దేవుని ప్రేమ నీ సన్నిధి నాకుంటే నేను దానిని గైకొనగలను అని ఆయన చెప్పాడు. కనుక ధర్మశాస్త్రాన్ని గైకొనాలంటే ఒక మనిషి తన సొంత శక్తి చేత ధర్మశాస్త్రాన్ని గైకొనలేడు, కానీ దేవుని యొక్క కృప మన మీద ఉంటేనే
మనం రక్షణలో ఉంటేనే దానిని మనము గాయకొనగలము. కనుక ధర్మశాస్త్రాన్ని గాయకుంటున్నాము అంటే అది రక్షించబడ్డాము అనడానికి అది సాదృశ్యంగా ఉన్నది. అంతకుముందు ఒక మాట చెప్పాను, 9 ఆజ్ఞలు గాయకుని ఒక ఆజ్ఞలో తప్పిపోతే అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టే అని యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనము చూసాము. అదేవిధంగా ఈ ధర్మశాస్త్రము ఏం బోధించిందో కూడా నేను మీకు చెప్పాను. ధర్మశాస్త్రము మనుషులకు ఏం బోధిస్తుందంటే ప్రేమను బోధిస్తుంది. 10 ఆజ్ఞలు యొక్క సారాంశాన్ని యేసు ప్రభు 2 ఆజ్ఞలో చెప్పాడు. అదేమిటంటే నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ నువ్వు ఆరాధించమని చెప్పాడు. అది మొట్టమొదటి ఆజ్ఞ. ఆ 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ఈ ధర్మశాస్త్రం అంతా, ఈ బైబిల్ గ్రంథం అంతా, బైబిల్ గ్రంథం యొక్క సారాంశం అంతా ప్రేమ. ఇది ప్రేమించమని చెప్తుంది, ప్రేమను నీకు బోధిస్తుంది. యేసు ప్రభు చెప్పాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు. కనుక ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు ఆజ్ఞలను గైకొంటారు. అదేవిధంగా ఇది ఇతరులను ప్రేమించమని ఆ మాట మనకి చెప్తూ ఉంది. రెండవదిగా పాపము ఏమిటో మనకి అది బోధిస్తుందని చెప్పాను. ఒక మనిషి పాపం చేసినప్పుడు అది పాపం అని ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం చెప్తుంది. అందుకనే పౌలు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, ధర్మశాస్త్రము పాపమును బయలుపరుస్తుంది, పాపమును సూచిస్తుంది. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈ ధర్మశాస్త్రం నీకు చూపిస్తుంది. ధర్మశాస్త్రం లేకపోతే మనం నడిచే మార్గము, మనం వెళ్ళే మార్గము అంతా వాస్తవంగా మనకి కనిపిస్తుంది. కనుక ఈ ధర్మశాస్త్రము నువ్వు పాపంలో ఉన్నామని చూపిస్తుంది. ఒక మనిషి పనిచేసి అతని ముఖమంతా కూడా మురికి అయిపోయి ఉంటే అతను ముఖం మీద మురుకుందా అన్న విషయం అతనికి తెలియదు, మట్టి ఉన్నదా అన్న విషయం అతనికి తెలీదు. అతను ఎప్పుడైతే అద్దం దగ్గరికి వెళ్తాడో, అద్దాన్ని చూస్తాడో, అప్పుడు అతనికి అర్థమవుతుంది, నా ముఖం పైన మురికి ఉన్నది, నేను వెంటనే వెళ్ళి దానిని కడుక్కోవాలని అతనికి అర్థమవుతుంది. కనుక ఈ ధర్మశాస్త్రము మనుషులకు పాపం చూపిస్తుంది. ఆ విధంగా చూపించినప్పుడు మనుషులు దేవుని దగ్గరికి వస్తారు. ఆ విధంగా వచ్చినప్పుడు వారి తప్పిదాలను ఒప్పుకుంటారు, వారు మారు మనసు పొందుతారు, కృపను పొందుతారు, రక్షణ పొందుతారు, రక్షణలో వారు కొనసాగుతారు. తర్వాతగా ఈ ధర్మశాస్త్రము విశ్వమంతటికి ఇవ్వబడింది. ఈ ధర్మశాస్త్రాన్ని మనము పాటించవలసిన అవసరత ఉన్నది. ఎందుకనగా ఇది దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క గుణశీలతను మనకు నేర్పిస్తుందని, పాపాన్ని చూపిస్తుందని నేను చెప్పాను. ఈ ధర్మశాస్త్రము శాశ్వతమైనది, శాశ్వతంగా ఇది ఇవ్వబడ్డది. అందుకని రాతి పలకల పైన అతను రాసి ఇచ్చాడని చెప్తున్నాను. ఏ దేశానికైనా ఒక చట్టము ఉంటుంది. ఆ చట్టం లేకుండా ఏ దేశము కూడా ఉండదు. చట్టము లేదు అంటే ఆ దేశము అది స్థిరంగా ఉండదు, ఆ దేశము కూలిపోతుంది. అదేవిధంగా దేవుడు చట్టాన్ని ఇచ్చాడు. ఈ చట్టము ఒక ప్రజకో లేకపోతే ఒక జాతికో ఒక ప్రాంతానికో ఒక దేశానికో ఇది సంబంధించింది కాదు, కానీ ఇది విశ్వమంతటికి సంబంధించింది అనే మాట నేను చెప్పాను. కనుక విశ్వమంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి రక్షణలో వారు కొనసాగాలనంటే కనుక దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని మనుషులకు దానికి విధేయులు అవ్వాలనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. తర్వాతగా ఎవరైతే ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తారో వారి జీవితంలో ఈ ధర్మశాస్త్రము అనేది ఒక వాగ్దానంగా ఉంటుంది. వారి జీవితంలో ఈ ధర్మశాస్త్రము ఏమవుతుంది? వాగ్దానం. అనగా 10 ఆజ్ఞలు వారి జీవితంలో వారి కొరకు దేవుడే వాటిని ఆచరిస్తాడు, వారి కొరకు దేవుడే వాటిని చేస్తాడు. ఈ మాటలు మనము చూస్తాము. ద్వితీయోపదేశకాండములో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఏమిటంటే ధర్మశాస్త్రము అనేది ఇంకొక వేరే పేరు పెట్టాడు. దానికి ఏమన్నాడంటే 10 మాటలు అనే పేరు ఉంది. ధర్మశాస్త్రానికి రాసినప్పుడు 10 మాటలు అని రాశాడు. 10 మాటలు అంటే మాట అనేది హీబ్రూ భాషలో దానికి వేరే అర్థం ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాగ్దానము అనే దగ్గర నుంచి వచ్చింది. కనుక ఏ మనిషి అయితే దేవునికి విధేయత చూపిస్తాడో అతని జీవితంలో ఈ 10 ఆజ్ఞలు వాగ్దానాలు, అంటే వారి జీవితంలో దేవుడు వీటిని నెరవేరుస్తాడు. ఉదాహరణకి మోషేతో చెప్పాడు, మోషే నీవు ఐగుప్తు దేశం వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను నీవు విడిపించు అని చెప్పాడు. ఆ మాటకి మోషే విధేయత చూపించి ఆయన ఐగుప్తు దేశము వెళ్ళాడు.
ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఈ మనుషులందరినీ కూడా నడిపించింది ఎవరో? దేవుడు నడిపించాడు. మోషే దేవునికి విధేయుడిగా ఉన్నప్పుడు మోషే ఈ మనుషులందరూ నడిపించాలి. ఆయనకు బదులుగా ఎవరు నడిపించారు అంటే దేవుడే ఆ మనుషులందరినీ నడిపించాడు అని వాక్యం మనము చూస్తున్నాము. కనుక ఒక మనిషి దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి విధేయుడిగా ఉండటానికి ఆయన ఇష్టపడితే ఆయన జీవితంలో 10 ఆజ్ఞలను ఆయన అనుసరించడానికి దేవుడు అతనికి సామర్థ్యాన్ని దయచేస్తాడు. దాన్ని బట్టి దీన్ని మనం ఏమంటామంటే ఈ 10 ఆజ్ఞలు విధేయత చూపించే వారి జీవితంలో ఇవి వాగ్దానాలుగా మనము వీటిని చెప్తూ ఉన్నాము. తర్వాతగా మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే ఈ లోకంలో సాతానుడు ఎవరి మీద ఆగ్రహము తెచ్చుకుని ఆయన కోపంగా ఉన్నాడు అనే వాక్యాన్ని మనము చదివాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనంలో ఈ వాక్యాన్ని మనము చదువుతాము. ఈ వాక్యాన్ని చదువుతాం. అందుచేత ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చిన సాక్ష్యమిచ్చుచున్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకు బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. ఈ సాతానుడు ఎవరి మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట? ఎవరైతే ధర్మశాస్త్రాన్ని గైకుంటున్నారో, ఎవరైతే ఆజ్ఞలను గైకుంటున్నారో వారి జీవితంలో సాతానుడు వారి మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము ఆఖరి దినాల్లో దేవునికి మనిషికి మధ్య అది ఒక విధేయతగా నిలబడుతుంది. మనిషి మార్గంలో ధర్మశాస్త్రం లేదు, దేవుని మార్గంలో ధర్మశాస్త్రము ఉన్నది. కనుక సాతానుడు దేవుడు కల్పించిన పద్ధతులు కాకుండా మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా వీళ్ళు వెళ్ళాలని దేవుడు ఆశిస్తాడు. దేవుడు మనుషులు దేవుని పద్ధతుల గుండా వెళ్ళాలని దేవుడు ఆశిస్తే సాతానుడు మానవుల పద్ధతుల గుండా వెళ్ళాలని సాతానుడు ఆశిస్తాడు. అందుకని ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారో వారి మీద ఆగ్రహం తెచ్చుకుని ఉన్నాడు. మనం ఈ వాక్యాన్ని మనం చూస్తాం. మనము దానియేలు గ్రంథంలో వీళ్ళు దానియేలు ఆయన యొక్క స్నేహితులు ధర్మశాస్త్రమునకు వారి విధేయులుగా ఉన్నప్పుడు దానియేలు యొక్క స్నేహితులను అగ్నిగుండంలో పడేయటం జరిగింది. ఆ విధంగా పడేసినప్పుడు కూడా వారు కాలిపోలేదు. కారణం ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులుగా ఉంటే దేవుడు వారిని కాపాడుతాడు. అదేవిధంగా దానియేలును కూడా సింహబోన్లో వేసినప్పుడు అతను కూడా దానిలో కాలిపోలేదు. కారణం ఏమిటంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రం అనుసరించి నడిచే బిడ్డలకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. తర్వాత ఆఖరిగా చెప్పాను మీకు, నేను పరిశుద్ధుల ఓర్పు ఎందులో కనబడుతుందో చెప్పాను మీకు. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుతుందని ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట చెప్పాడు. ఈ మాట మనం చదువుదాము. దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అనగా దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది. పరిశుద్ధులు ఎవరంట? ఎవరైతే దేవుని ధర్మశాస్త్రానికి విధేయులుగా ఉన్నారో ఆ విధేయులుగా ఉన్నప్పుడు వారికి కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు, కొన్ని బాధలు వచ్చినప్పుడు ఈ మనుషులు వెనకకు తిరిగి వెళ్ళిపోయే అవకాశము ఉన్నది. కనుక ఎవరైతే దేవుని వాక్యానికి విధేయులుగా ఉంటారో, ఎవరైతే విశ్వాసంగా ఉంటారో వాళ్ళు జీవితంలో ఇది ఒక పెద్ద పరీక్ష. నీకు పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో నువ్వు జయాన్ని సంపాదిస్తావో లేకపోతే ఓడిపోతావో అన్నది అప్పుడు తెలుస్తుంది అనమాట. కనుక ఒక మనిషి యొక్క విశ్వాసాన్ని దీన్ని బట్టి మనము అంచనా వేయవచ్చు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వారందరికీ ఏం పరీక్ష అంట? ధర్మశాస్త్రమునకు విధేయత అనే పరీక్ష. విశ్వాసం కలిగిన వారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారనే మాట చెప్పాడు. తర్వాతగా రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి దేవుని మార్గము, మానవుల మార్గము. దేవుని మార్గంలో ధర్మశాస్త్రం ఉంది, మానవుని మార్గంలో ధర్మశాస్త్రము లేదు. తరువాతగా 2 దారులు, ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాలమైన మార్గము. ఇరుకు మార్గంలో ధర్మశాస్త్రము ఉన్నది, విశాలమైన మార్గంలో ధర్మశాస్త్రము లేదు. ఇరుకు మార్గంలో నడిచే వాళ్ళందరూ కూడా, ఇరుకు మార్గంలో వెళ్ళేవారు అందరూ కూడా
చివరకు నిత్య జీవంలోనికి వెళ్తారో, వాళ్ళు కష్టాలు పడతారో, కొన్ని సమస్యల గుండా వెళ్తారో, కానీ చివరికి దేవుడు వారికి జయాన్ని ఇస్తాడు, వారు నిత్యరాజ్యానికి వెళ్తారు. కానీ విశాలమైన మార్గంలో వెళ్ళేవారు, వారికి ఆజ్ఞలు ఉండవు, వారు ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించవచ్చు, వాళ్ళ చిత్తానుసారంగా వాళ్ళు జీవించవచ్చు. కానీ ఆ మార్గం చాలా సంతోషంగా, చాలా ఆనందదాయకంగా, చాలా మధురంగా ఉంటుంది. కానీ చివరికి మాత్రము వాళ్ళు వెళ్ళేది నాశనానికి అని చెప్పాడు. తర్వాత దేవుని పద్ధతులు, మనిషి పద్ధతులు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 15:9 చెప్పాడు, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు అని చెప్పాడు. కనుక ఒక మనిషి తన జీవితంలో ఏమి చెయ్యాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ఉండాలో మనకు నేర్పించేది ఏమిటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము. చాలాసార్లు క్రీస్తు వచ్చాడు కనుక ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అని మనుషులు అంటారు. మీకు చెప్పాను, క్రీస్తు వచ్చాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, కానీ ఆయన కొట్టివేసింది మోషే ధర్మశాస్త్రము. యేసు ప్రభువు చెప్పాడు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి నేను రాలేదు, దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. ఆకాశము భూమి గతించిపోయినాయి, కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు దానిలో ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదు అని దేవుడు చెప్పాడు. అదేవిధంగా ఆ కృప వచ్చింది కనుక మనకు ధర్మశాస్త్రము అవసరం లేదని నమ్మే మనుషులు ఉన్నారు. అది వాస్తవము కాదు. ఒక మనిషి రక్షించబడటానికి ఆధారం ఏమిటంటే అది కృపే, ధర్మశాస్త్రం కాదు. కానీ పాత నిబంధనలో అయినా కొత్త నిబంధనలో అయినా ఎవరైనా సరే వారు రక్షించబడటానికి ఆధారం ఏమిటంటే కేవలము కృప మాత్రమే. కొంతమంది మనుషులు ఏమనుకుంటారంటే ఆ పాత నిబంధన గ్రంథంలో ఆజ్ఞలు గైకొనడం వల్ల, దేవునికి విధేయత చూపించడం వల్ల రక్షణ పొందుతారని, కొత్త నిబంధన గ్రంథంలో ఆ కృప వల్ల రక్షణ పొందుతారని అనుకున్నారు. కానీ వాస్తవంగా రక్షణ అనేది ఎప్పుడూ కూడా అదే విధంగా వస్తుందంటే దేవుని యొక్క కృప వల్లనే మనుషులకి వస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు మనకి 10 ఆజ్ఞలు అనే ధర్మశాస్త్రాన్ని గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి దేవుడు మనకి సహాయము చేశాడు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండటం ద్వారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుడు మనుషులకి కృపను దయచేస్తాడు. ఆ కృపను దయచేసినప్పుడు ఆ కృప ద్వారా మనం రక్షించబడతాము. కనుక ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. దేవుని ధర్మశాస్త్రానికి మీరు విధేయులుగా ఉండి, దేవుడు మీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, దేవుడు మీకు ఇచ్చిన ఆ రక్షణలో కొనసాగటానికి దేవుడు మీకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈరోజు మీ వాక్యాన్ని బట్టి మీకు ధన్యవాదాలు. ఈ వాక్యాన్ని వీక్షించిన నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ధర్మశాస్త్రానికి విధేయులుగా ఉండటం ద్వారా మేము చివరి వరకు నీ యొక్క రక్షణలో కొనసాగుతామని, మీరు రెండోసారి లోకానికి వచ్చినప్పుడు మీతో ఎత్తబడతామని మీరు మాకు నేర్పించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.